నిరుద్యోగులకు ఒక భారీ శుభవార్త అండి. గ్రామీణ పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌లో సూపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకూడదండి. సో, ఇదొక మంచి ఛాన్స్ అనే అనుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఏజ్ లిమిటు, శాలరీ డీటెయిల్స్, పోస్ట్ డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. సో అస్సలు మిస్ అవ్వద్దు. నోటిఫికేషన్ చూడగానే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఎన్నో డేస్ అయితే మనకి టైం కూడా లేదనమాట. వెంటనే అప్లై చేసుకోండి. అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసరికి గ్రామీణ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. తపాలా విభాగం ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే ఐపీబీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే సిఇఓలో పోస్ట్ గాను ఐపీపీ ఆన్లైన్ దరఖాస్తు విధానం ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుందన్నమాట. అర్హత ప్రమాణాలను నెరవేర్చే ఆసక్తి గల అభ్యర్థులు 1/5/2026 నుంచి మనకి 21/5/2026 అంటే మనకి మే 21 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు చూడండి, www.ippbonline.bank.in అని. సో ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చెప్తాను. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ కూడా ఈ వీడియోలోనే చూద్దాం. అంతకన్నా ముందు పోస్ట్ యొక్క డీటెయిల్స్ అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూసేద్దాం. ముందుగా పోస్ట్ యొక్క నేమ్ వచ్చేసరికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనమాట. సిఓఓ పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో విద్యార్హత వచ్చేసరికి భారత ప్రభుత్వం లేదా దానికి సంబంధించిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55% మార్క్స్తో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ కావాల్సినవి వచ్చేసరికి ఫైనాన్స్లో ఎంబీఏ కానీ గణితం, ఎకనామెట్రిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయినా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి, 40 సంవత్సరాల కంటే తక్కువ మరియు 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. అంటే 40 to 55 ఇయర్స్. 40 కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. సో 40 to 50 ఇయర్స్ మిడిల్లో ఉండాలి. అండ్ ఈ పోస్ట్కి సిఓఓ పోస్ట్కి వచ్చేసరికి మంత్లీ శాలరీ వచ్చేసరికి 60,000 to 75,000 వరకు కూడా ఉంటుందండి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే మనకి శాలరీ కూడా ఎక్కువే ఉంటుందన్నమాట. 75,000 లోపు ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఈ నోటిఫికేషన్లో అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే చేస్తారనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దరఖాస్తు ఫీ వచ్చేసరికి సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 750 రూపీస్ అనమాట. సో డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులతో లేదంటే బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది. అంటే మీరు అప్లై చేసుకుంటారు కదా, సో అప్పుడే మనకి యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్స్ వీటి ద్వారా కానీ అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలి. అభ్యర్థులు ఫీజు చెల్లించే ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు తమ అర్హతను నిర్ధారించుకోవాలి. అంటే మీరు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అనేది అన్నీ కూడా క్లియర్గా చూసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీ అయితే పే చేయండి. సో అన్నీ చూసుకున్న తర్వాతే పే చేయండి. మళ్ళీ రిటర్న్ అంటే మేము ఎలిజిబుల్ కాదు, అప్లై చేసుకున్నాము, అప్లికేషన్ ఫీ బ్యాక్ రిటర్న్ ఇవ్వాలి అంటే అది అయితే ఉండదన్నమాట. సో అది చూసుకోండి. సో నెక్స్ట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు బ్యాంక్ వెబ్సైట్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ ippbonline.com ఇలా ఉంది కదా వెబ్సైట్ లింక్. సో స్టార్టింగ్లో చూసారు ippbank.in అని. సో అలా సెర్చ్ చేసినా మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో కొత్త స్క్రీన్ తెరుచుకునే వెంటనే అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఇలా క్వాలిఫికేషన్కి సంబంధించినవి ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. సో అలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్అప్ చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఎలిజిబుల్ అవుతేనే అప్లికేషన్ స్టార్ట్ చేయండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈమెయిల్ ఐడి అలాగే
మొబైల్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని ఫిల్అప్ చేయండి. సో మీరు ఒకవేళ కొత్తగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే కనుక ముందుగా ఈమెయిల్ ఐడి మెయిల్తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ అన్ని డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత సర్టిఫికేట్స్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కదా. ఈ నోటిఫికేషన్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ కదా, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అంటే రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్ అంటే ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి ఇవన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అవన్నీ అక్కడ ఏమైతే అడుగుతుందో అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదన్నమాట. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 750 కదా. అప్లికేషన్ ఫీ అంటే అప్లై చేసుకునేటప్పుడే అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలన్నమాట. అది యూపీఐ ద్వారా కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, బ్యాంకు ద్వారా కానివ్వండి, అప్లై చేసుకునేటప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి మీరు అప్లై చేసుకుని ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి. ఇప్పటికే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట. May 1న స్టార్ట్ అయిందండి. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. 21 May వరకు మాత్రమే టైం ఉందంటే ఇంకా ఎన్నో డేస్ టైం లేదు కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటున్నారో ఇలాంటి ఛాన్స్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. సో ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా మనకి రేర్గా వస్తాయి అన్నమాట. అండ్ మంచి శాలరీ కూడా ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇందులోనే మనకి అప్లికేషన్ ఫామ్ ఏంటి, పేమెంట్ ఆఫ్ ఫీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుందన్నమాట. మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, అక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. అవి గుర్తుపెట్టుకోండి, లేదంటే ఎక్కడైనా రాసుకున్నా మంచిదే అనమాట. వాటి ద్వారానే మనం రిజల్ట్ చెక్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటుంది. అందుకే ఎందుకైనా యూజ్ అవుతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మాత్రం భద్రంగా దాచిపెట్టండి. ఇంకా అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఈజీయే కాబట్టి అక్కడ ఏమైతే డీటెయిల్స్ అడుగుతుందో అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి 1-2 సార్లు మీరు ఎలిజిబులా కాదా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 40+ ఉండాలి, 55 బిలో ఉండాలన్నమాట. 40 to 55 అనమాట. ఏజ్ లిమిట్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇదన్నమాట గ్రామీణ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ నోటిఫికేషన్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకున్నా ఓకే. స్టార్టింగ్లో ఒక వెబ్సైట్ లింక్ చూపించాను కదా, దాని ద్వారా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇండియా పేమెంట్ బ్యాంక్ నోటిఫికేషన్ అని కొట్టినా మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయండి. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే కామెంట్ చేసేయండి ఏమన్నా డౌట్ ఉంటే. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో, మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోద్దండి, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.